హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ చేసుకున్నాం. అది ఏంటిదంటే రాగి జావా. ఆ, చూడొచ్చు, ఇది మన రాగి జావా. మనం ఇంట్లో చేసుకున్న రాగి జావా చాలా వేడిగా ఉంది. అసలు రాగి జావా నేను జిమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఒక్కొక్క గ్లాస్ 20 రూపీస్ ఉంటుంది. సో అందులో వాడు క్యారెట్, బీట్రూట్, పెసర్లు అవి వేసి అమ్ముతాడు. సో ఎప్పుడు అవే ట్రై చేస్తుంటాం. సరే ఎప్పుడైనా ఇంట్లో చెప్తూ ఉంటా, ఇట్లా బయట తాగుతూ ఉంటా, రాగి జావా చాలా ఫేమస్ అని. సో ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తీసుకొచ్చా. ఆ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీసే. అది ఉన్నది 100 గ్రామ్స్ అనుకుంటా. సో అంత ప్యాకెట్ కూడా అంత ఉడవలేదు. ఒక ఇంట్లో ప్రయోగం చేసాము చూద్దామని, కానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. మరి ఎందుకంటే రాగి జావా తాగుతారా? నేను కెమెరా రాగి జావ తాగుతారు, జొన్నది తాగుతారు, మక్కది తాగుతారు. అన్ని విధాలు వేసుకొని పొద్దుకి నానబెట్టుకొని కట్టెల మీద పొద్దుగాల పెట్టి పొయ్యి అంటు పెట్టుకొని అంబలు చేసుకొని పక్కకు పెట్టుకుంటారు, గడప పోసుకుంటారు. మంచిగా అన్ని విధాలు తెచ్చుకొని ఏది ఇష్టం ఉంటే అది తెచ్చుకుంటాం, తింటాం. మరి ఇప్పుడు రాగి జావా బాగా డిమాండ్ అయిపోయింది. ఒక గ్లాస్ 20 రూపాయలు అంట. లోకం పెరిగింది, డిమాండ్ అయింది. ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసమే కానీ లోకం పెరిగింది కాబట్టి తాగుతున్నారు. మరి పిల్లల కోసం ఏం చెప్తావు? మరి రాగి జావ తాగమంటావా వద్దంటావా? పిల్లల కోసం తాగవలసిందే. పెద్దలు అందరు తాగాలి. చల్లదనం ఇది. తాగితే ఏమవుతుంది? ఇది చల్లదనం అయ్యా, మనకు ఆరోగ్యం మంచుకుంటది. మరి బయట టిఫిన్లు అవి ఇవి చేయకంటావా? అది ఇష్టం ఉన్నదని వేసుకోవచ్చు మనం కూడా. అది మంచిది కాదా? మాకు అది వద్దు, ఇదే ఇష్టం, మంచిగా ఉంటుంది, మనం తాగాలి గట్లా. సరే సరే సరే, ఓకే ఓకే. మరి బాయ్ చెప్పు అందరికి. బాయ్.